హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జావా డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో వీటిలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. వన్ వచ్చేసి ప్రిమిటివ్, సెకండ్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్. ఓకే, సో అసలు డేటా టైప్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్ సింటాక్స్ అనేది చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో వేరియబుల్ కనుక మనం జస్ట్ డిక్లేర్ చేస్తే, సో డేటా టైప్ ప్లస్ వేరియబుల్ నేమ్ ఉంటాయి. ఓకే, సో అదే ఒకవేళ వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు లిటరల్ వాల్యూ. సో ఇది మనకి వేరియబుల్కి సింటాక్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా టైప్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సో ఇంట్ ఐ ఈక్వల్ టు లేదా ఇంట్ ఏజ్ ఈక్వల్ టు సమ్ 30 అనేది తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 30 అనేది మనకి లిటరల్ వాల్యూ అనమాట, అంటే ఫిక్స్డ్ వాల్యూ అని మీనింగ్. ఓకే, సో ఏజ్ అనేది ఏంటిది, వేరియబుల్ నేమ్, అంటే ఈ వాల్యూ దేనికి సంబంధించింది అంటే ఏజ్ అనే దానికి సంబంధించింది కాబట్టి సో వేరియబుల్ నేమ్ అనేది ఏజ్ అని చెప్పి ఇచ్చాం. ఓకే, సో ప్లస్ అలానే ఇది ఇంట్ అంటే ఏంటంటే డేటా టైప్, అంటే ఏంటంటే న్యూమరిక్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని ఇంటీజర్ అని చెప్పి అన్నాం, అంటే అదొక డేటా టైప్ అనమాట. ఓకే, సో ఇలా మనకి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనకి డేటా టైప్స్ అనేవి అవసరం. ఓకే, సో మనకి జావాలో ఉన్న టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, సో ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటనేది చూద్దాం. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద మనకి న్యూమరిక్ డేటా టైప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో న్యూమరిక్ కేటగిరీలో ఏమేమి ఉన్నాయంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. ఓకే, సో ఇంకొకటి ఇవన్నీ ఏంటి న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలిగే డేటా టైప్స్. ఓకే, సో నెక్స్ట్ మరి ఇదేంటి ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి కనుక స్టోర్ చేసుకోవాలంటే దానికి బూలియన్ అనే డేటా టైప్ ఉంది. ఓకే, అలానే క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవాలంటే అంటే సింగిల్ క్యారెక్టర్ ఏ అని కానీ బి అని కానీ ఎక్స్ అని కానీ సో ఇలాంటి క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవాలంటే మనకి క్యార్ అనే డేటా టైప్ ఉంది. అలానే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని కనుక స్టోర్ చేసుకోవాలి అంటే ఇంకొక స్పెషల్ టైప్ ఉంది, అదేంటంటే నాన్ ప్రిమిటివ్ కింద వస్తుంది అనమాట. సో అదేంటంటే స్ట్రింగ్ అనే డేటా టైప్. సో నాన్ ప్రిమిటివ్ అంటే నథింగ్ బట్ ఇదేంటంటే క్లాస్, అంటే రెఫరెన్స్ డేటా టైప్స్ అని అంటాం వీటిని. ఓకే, నాన్ ప్రిమిటివ్ లేదా రిఫరెన్స్ లేదా ఆబ్జెక్ట్ డేటా టైప్స్ అని అంటాం. ఓకే, సో ఇవేమో ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవన్నీ ఏంటంటే ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ అనమాట ఇవన్నీ మనకి జావాలో. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క దాని యూసేజ్ ఏంటనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో న్యూమరిక్ కేటగిరీ కనుక తీసుకుంటే, సో బైట్ అనే డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. సో ఈ బైట్ అనే వేరియబుల్కి ఇవన్నీ ఏంటి మనం అనుకున్నది, సో న్యూమరిక్ కేటగిరీకి సంబంధించినవి, అంటే ఇవన్నీ నెంబర్స్ని స్టోర్ చేసుకోగలిగే డేటా టైప్స్. సో మరి ఇన్ని రకాల డేటా టైప్స్ ఎందుకు ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏజ్ అనేది అనుకున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 30 అని, రైట్. సో 30 అనేది ఎంత వాల్యూ, లైక్ ఏజ్ అనేది జనరల్గా మనకి ఎంత వాల్యూ చూస్తుంటాం జనరల్గా రెగ్యులర్గా 1 to 100, రైట్. సో ఈ 1 to 100 అంటే ఇప్పుడు బైట్ అనే దానికి ఒక రేంజ్ ఉందన్నమాట, అంటే ఇది ఎంతవరకు స్టోర్ చేసుకోగలదంటే -128 to +127 అనమాట. ఓకే, సో దీని రేంజ్ ఎంత అంటే -128 to +127 అంత వాల్యూ వరకు స్టోర్ చేసుకోగలదు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 30 అని యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏజ్ అంటే 30. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది మ్యాక్స్ వాల్యూ మనం ఎంత చూడొచ్చు, సో రెగ్యులర్గా మనం మాట్లాడుకునేది 0 to 100 లేదా 1 to 100 అంటుంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఆ ఏజ్ అనే వేరియబుల్ ఇట్లాంటివి డిఫైన్ చేయడానికి సో బైట్ ఏజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం తీసుకోవచ్చు. ఓకే, సో మరి ఇంటి తీసుకోవటం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, సో అది చూద్దాం. సో ఇప్పుడు బైట్ రేంజ్ ఎంత అనుకున్నాం, సమ్ -128 to +127 అనుకున్నాం కదా. సో అలానే షార్ట్ అనే దానికి ఇది -32,768 to +32,767. సో ఈ షార్ట్ అనే డేటా టైప్ రేంజ్ ఏంటంటే ఇంత వాల్యూ వరకు స్టోర్ చేసుకోగలదు, అంటే నెగిటివ్ వాల్యూలో లీస్ట్ వాల్యూ ఇంతవరకు స్టోర్ చేసుకోగలదు, పాజిటివ్ వాల్యూస్లో 32,767 వరకు స్టోర్ చేసుకోగలదు. ఓకే,
సో అలా చూసుకుంటే ఇప్పుడు ఇంట్ అనేది ఏంటి, ఇది ఆల్మోస్ట్ 2^31 ఎంత ఉంటుంది మనకి. ఓకే, సో -2 ఓకే, సో నేను జనరల్గా రాస్తున్నాను 2^31 ప్లస్ 2^31 -1. ఓకే, సో మనకి ఇంత వాల్యూస్ని స్టోర్ చేసుకోగలరు. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బైట్ అనేది ఏమో ఈ -128 + 127 స్టోర్ చేసుకోవాలంటే ఇది 16 బిట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఓకే, సారీ, బైట్ వచ్చేసి 8 బిట్స్, షార్ట్ వచ్చేసి 16 బిట్స్. ఓకే, సో అలానే ఇప్పుడు ఇంటీజర్ అనేది ఇదేంటంటే 32 బిట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఏజ్ అనే వాల్యూని స్టోర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఈ ఏజ్ అనే వాల్యూ ఎంత మనం జనరల్గా రిఫర్ చేసేది 1 to 100. సో 1 to 100 అంటే ఏ రేంజ్లో ఉంది, -128 + 127 కాబట్టి మనం బైట్ యూస్ చేసుకోవచ్చు. అంటే మనం తక్కువ మెమరీని యూస్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఏజ్ అనే వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా ఇంట్ ఐ అని చెప్పేసి డిఫైన్ చేసేస్తుంటాం, ఐ మీన్ ఇంట్ ఏజ్ అని. సో ఇంట్ తీసుకుంటే ఏంటి, మనం స్టోర్ చేసుకునే వాల్యూ చిన్న వాల్యూ అయినప్పటికీ ఆక్యుపై చేసే మెమరీ ఎంత అవుతుంది, 32 బిట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. సో అంటే వేస్టేజ్ ఆఫ్ మెమరీ అనమాట. సో దాని గురించి ఆ వాల్యూస్ని డిఫైన్ చేస్తూ సో మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని డిఫైన్ చేశారు ఫర్ సేమ్ కేటగిరీ లైక్ న్యూమరిక్. ఓకే, సో అలానే మనకి ఇప్పుడు లాంగ్ అనేది చాలా పెద్ద వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ L = అంటే సో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే -2^63 to +2^63 -1 అనమాట. ఓకే, సో అంటే ఇంత లాంగ్ వాల్యూ ఉంటుంది, ఇంత పెద్ద వాల్యూ ఉంటుంది దీనికి. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటంటే 64 బిట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో అంటే మనం యూస్ చేసే నెంబర్ ఎంత రేంజ్లో ఉండొచ్చు అనే దాన్ని బేస్ చేసుకొని మనం సర్టెన్ డేటా టైప్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ వీ కెన్ మెయింటైన్ ద మెమరీ మేనేజ్మెంట్ అనమాట. అంటే మనం మెమరీని వేస్ట్ చేయాల్సిన పని లేకుండా సో మనకి ఎంత వాల్యూ ఉందో అంత మెమరీని ఆక్యుపై చేసేలాగా మనం పర్టికులర్ డేటా టైప్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ఏంటి, మనం నార్మల్ వాల్యూస్ అనమాట. ఓకే, మరి డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ సో వాటికి ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయంటే మనకి ఫ్లోట్ అండ్ డబుల్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫ్లోట్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెయిట్ అనే దాన్ని డిఫైన్ చేయాలని అనుకుంటున్నాను. వెయిట్ అనే కేటగిరీకి సంబంధించిన వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో వెయిట్ అంటే ఏంటి, మనకి జనరల్గా డెసిమల్స్లో కూడా ఉంటాయి, అంటే లైక్ సమ్ 78.5 kgs అట్లాగా, రైట్. సో ఇలా డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం స్టోర్ చేయాలి అంటే వాటికి మనకి ఫ్లోట్ అనే డేటా టైప్ ఇచ్చారు. ఓకే, సో ఇది కూడా మనకి ఏంటంటే 32 బిట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. అలానే డబుల్ వచ్చేసి ఇది దీని రేంజ్ వచ్చేసి ఇది ఇంకా చాలా పెద్దది. సో ఇది వచ్చేసి ఏంటంటే 64 బిట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఇలా మనకి న్యూమరిక్ కేటగిరీలోనే సో ఇన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ మన కేటగిరీ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని ఎలా డిఫైన్ చేస్తాము అంటే బై డిఫాల్ట్ మనం ఏదన్నా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాంట్లో వాల్యూ పెడుతున్నామంటే అది ఆ వేరియబుల్ రేంజ్లో ఉంటే ఓకే. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైట్ బి అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు బైట్ బి వాల్యూ నేను సమ్ 127 పెట్టాను అనుకోండి. ఓకే, ఎందుకని దాని రేంజ్ ఎంత, పాజిటివ్ రేంజ్ వచ్చేసి +127 హైయెస్ట్ వాల్యూ. సో 127 అంటే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇదే 127 కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ 128 అని చెప్పి చేశాను అనుకోండి. సో ఇది అంటే ఏమవుతుందంటే ఇప్పుడు బైట్ రేంజ్ ఎంత అనుకున్నాం, -128 to 0 to +127 కదా. సో ఇప్పుడు ఈ 128 అనేది ఏంటిది, పాజిటివ్ వాల్యూ. సో పాజిటివ్ వాల్యూలో మ్యాక్స్ వాల్యూ ఎంత మనకి 127. సో దీని తర్వాత మళ్ళీ జనరల్గా ఏమవుతుందంటే సర్కిల్ మళ్ళీ
సర్కిల్ వస్తుంది అనమాట, అంటే మళ్ళీ -128కి వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఆ BA అనే వాల్యూ ఎంత అవుతుందంటే మనకి, సో 127 అంటే పాజిటివ్ వాల్యూకి ఎంత వాల్యూ ఎక్స్ట్రా ఉంది, ఒక్క నెంబర్ ఎక్స్ట్రా ఉంది. సో సర్కిల్ బ్యాక్ చేస్తే లాస్ట్ వాల్యూ ఏంటిది, మళ్ళీ ఇటు నెగిటివ్స్లో -128. సో ఇప్పుడు B అనే వాల్యూ ఎంత అవుతుందంటే 128 అవుతుంది అనమాట, -128 అవుతుంది. ఓకే, సో అంటే సర్కిల్ అవుతుంది అనమాట. సో పాజిటివ్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాని తర్వాత ఎన్ని నెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అంటే ఎన్ని వాల్యూస్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో 127 తర్వాత 128 అంటే ఒక్క వాల్యూ ఎక్స్ట్రా ఉంది కాబట్టి సో ఆ ఒక్క వాల్యూని అది స్టోర్ చేసుకోలేదు. సో అంటే ఏమవుతుంది, సో మనం సర్కిల్ బ్యాక్ చేస్తే -128 అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 129 అయితే సో పాజిటివ్ నెంబర్ కన్నా ఎన్ని నెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఈ 127 కన్నా 128, 129 అంటే 2 నెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో 2 నెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అంటే సర్కిల్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది, ఒక నెంబర్కి వచ్చేసి సర్కిల్ బ్యాక్లో ఫస్ట్ టైం వచ్చేసి -128, తర్వాత ఏంటి నెక్స్ట్ నెంబర్ -127. ఓకే, సో అంటే ఏంటి ఇప్పుడు 2 వాల్యూస్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి సో -128 -128, సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే -127 అవుతుంది అనమాట. ఓకే, సో బట్ జనరల్గా ఏంటంటే మనం ఇలా డైరెక్ట్గా ఎక్కువ వాల్యూని స్టోర్ చేయలేమన్నమాట. సో ఎక్కువ వాల్యూ స్టోర్ చేసామంటే ఎప్పుడైతే ఆ బైట్ రేంజ్ అనేది దాటిపోయిందో సో అప్పుడు ఇది ఏంటంటే డిఫాల్ట్గా ఇంటీజర్ వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటుంది. సో ఒకవేళ నాకు ఇంటీజర్ కాదు, స్టిల్ ఇది వాల్యూ ఎక్కువైనప్పటికీ మనం బైట్ వాల్యూలోనే స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే టైప్ కాస్టింగ్ అనేది చేయాలి. ఓకే, అంటే టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే వాల్యూ కన్వర్షన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి రేంజ్ దాటిపోయింది కాబట్టి బై డిఫాల్ట్గా ఇంటీజర్ వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది. సో నాకు ఇంటీజర్ వాల్యూ వద్దు, స్టిల్ ఇది ఎంత వాల్యూ రేంజ్ ఎక్స్ట్రా ఉన్నప్పటికీ బైట్ అనే దానికి నాకు ఇది బైట్ వాల్యూలోనే కావాలి అని చెప్పి మనం చెప్పాలన్నమాట. అంటే దాన్నే మనం టైప్ కాస్టింగ్ అని అంటాం. ఓకే, సో ఈ టైప్ కాస్టింగ్ చేయటం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, సో రేంజ్ ఎప్పుడైతే ఆ రేంజ్ ఎక్సీడ్ అయిందో సో ఎక్సీడ్ అయిన వాల్యూస్ ఎన్నైతే ఉంటాయో వాటిని సర్కిల్ బ్యాక్ చేసుకొని మళ్ళీ నెగిటివ్ వాల్యూస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు +129 అంటే 2 వాల్యూస్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి సర్కిల్ బ్యాక్ చేస్తే సో ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ సో వచ్చి 127 అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే మనకి -127 అనమాట. సో సేమ్ విల్ హ్యాపెన్ ఫర్ దిస్ ఇంట్ లాంగ్ అండ్ ఫ్లోట్ ఆర్ డబుల్ వాల్యూస్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు రిమైనింగ్ డేటా టైప్స్ గురించి చూద్దాం ఏమున్నాయి. సో ప్రిమిటివ్లోనే ఇప్పుడు మనం న్యూమరిక్ కేటగిరీ చూసాం కదా. సో నెక్స్ట్ బూలియన్ అనేది చూద్దాం. సో బూలియన్ అంటే ఏంటంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ గురించి చెప్పటం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ హాలిడే, సో హాలిడే అవునా కాదా, సో ట్రూ. ఓకే, సో ఇలా మనం ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తాం. ఓకే, సో అంటే దీనికి పాజిబుల్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి, 2 వాల్యూస్ మాత్రమే పాజిబుల్ వాల్యూస్ ఉన్నాయి, ఏంటి అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వాల్యూ ఏముంది మనకి డేటా టైప్ ప్రిమిటివ్స్లో క్యార్ అనేది ఉంది. సో క్యార్ అంటే ఏంటంటే ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ. ఓకే, సో క్యార్ అనే డేటా టైప్కి మనం వాల్యూస్ ఎలా రాస్తామంటే సింగిల్ కొటేషన్స్లో రాస్తాం అనమాట. ఓకే, సింగిల్ క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కొటేషన్స్లో రాస్తాం. ఓకే, సో ఈ క్యార్ అనేది వచ్చేసి మనకి ఇది కూడా 16 బిట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. మరి బూలియన్కి వచ్చేసి రేంజ్ ఎంత అంటే ఇది 1 బిట్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు జనరల్గా మన నేమ్ అనేది ఉంది అంటే పవన్ అని కానీ లేదా హరీష్ అని కానీ ఇట్లాంటి నేమ్స్ ఉన్నాయి. మరి నేమ్స్ అనేవి స్టోర్ చేయాలంటే అంటే నేమ్ అనేది ఏంటి మోర్ దాన్ 1 క్యారెక్టర్. సో మరి నేమ్స్ అనే వాటిని స్టోర్ చేయాలంటే మనకి ఏంటంటే నాన్ ప్రిమిటివ్ విచ్ ఈజ్ రిఫరెన్స్ లేదా ఆబ్జెక్ట్ డేటా టైప్ ఏదైతే ఉందో అంటే స్ట్రింగ్ అనేది ఉంది మనకి. ఓకే, సో స్ట్రింగ్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ పవన్. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి వాటిని మనం ఏంటంటే డబుల్ కొటేషన్స్లో ఇస్తామన్నమాట. ఓకే, పవన్ అని. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ ఇవన్నీ రిజర్వ్డ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, రిజర్వ్డ్ వర్డ్స్ ఇవన్నీ. ఓకే, జావాలో ఇవన్నీ రిజర్వ్ చేసేసారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది Notepad++ కాబట్టి మనం ఇది జావా లాంగ్వేజ్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ రిజర్వ్డ్ క్యారెక్టర్స్ రిజర్వ్డ్ టైప్స్ కాబట్టి మనకి ఏంటి చూడండి కలర్ మారిపోయింది అంటే ప్రీడిఫైన్డ్ వర్డ్స్ అనమాట ఇవన్నీ. ఓకే, బట్ స్ట్రింగ్ అనేది అలా కాదు, ఎందుకని ఇది
ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. ఓకే, ఈవెన్ దో ఇది ప్రీ డిఫైన్డ్ అయినప్పటికీ ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. ఓకే, అంటే రిజర్వ్డ్ నేమ్ కాదనమాట ఇది. ఓకే, సో రిజర్వ్డ్ నేమ్ అంటే ఏంటంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్డ్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు నేను క్యార్ అనే డేటా టైపే యూస్ చేస్తున్నాను, వేరియబుల్ నేమ్ కూడా నేను క్యార్ అని చెప్పి పెట్టలేను. ఎందుకని? సో ఆ క్యార్ అంటే సేమ్ అవే క్యారెక్టర్స్ కదా, సో అదేంటంటే ఆ రిజర్వ్డ్ కీవర్డ్ని యూస్ చేస్తున్నామని అనుకుంటుంది. సో విచ్ ఈజ్ నాట్ అలౌడ్ అనమాట. ఓకే, సో అంటే రిజర్వ్డ్ వర్డ్స్ అంటే మనం జావా మాత్రమే, ఐ మీన్ డేటా టైప్స్ కానీ అట్లా డిక్లేర్ చేసేటప్పుడు మాత్రమే వీటిని యూస్ చేయాలి, మన వేరియబుల్ నేమ్స్కి యూస్ చేయలేం. సో ఇప్పుడు బూలియన్ ఉంది, సో నేను వేరియబుల్ నేమ్ కూడా బూలియన్ అని చెప్పి నేను యూస్ చేయలేను అనమాట. ఓకే, సో అంటే రిజర్వ్డ్ క్యారెక్టర్స్ అంటే మనం వాటి కోసం మాత్రమే డేటా టైప్స్ కానీ అట్లా యూస్ చేసేటప్పుడు మాత్రమే, ఆ డిక్లరేషన్ అప్పుడు మాత్రమే యూస్ చేయాలి. ఓకే, మన వేరియబుల్ నేమ్స్కి యూస్ చేయకూడదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి నాన్ ప్రిమిటివ్లో ఇంకా వేరే ఏమేమి వస్తాయంటే యారేస్ కూడా నాన్ ప్రిమిటివ్ కిందకే వస్తాయి. ఓకే, సో యారేస్ని నాన్ ప్రిమిటివ్ అని ఎందుకు అంటాము అంటే, సో అసలు యారే అంటే ఏంటి? సో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ ఏజ్ ఈక్వల్ టు 30 అన్నాం కదా, సో ఈ ఏజ్ అనేది ఏంటిది? ఒక్క వాల్యూ అంటే ఒక్క లిటరల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మార్క్స్ అనేవి ఉన్నాయి. సో మార్క్స్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా స్టాండర్డ్ చదువుతుంటే మనకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 6 సబ్జెక్ట్స్ మార్క్స్ ఉంటాయి. సో ఈ 6 సబ్జెక్ట్స్ మార్క్స్ కనుక మనం ఒకటే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవాలి. 6 సబ్జెక్ట్స్కి 6 డిఫరెంట్ వేరియబుల్స్ స్టోర్ చేయాలి. సో మార్క్స్ అనేవన్నీ ఏంటి, ఐ మీన్ సేమ్ కేటగిరీ ఆఫ్ వాల్యూస్ కాబట్టి మనం సేమ్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటాం. బట్ ఏంటంటే మనకి నార్మల్ వేరియబుల్స్ అనేవి సపోర్ట్ చేయవు, ఇవి ఓన్లీ 1 లిటరల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలవు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం యారేస్ అనే యారేస్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. సో యారేని డిఫైన్ చేయాలి అంటే ఇలా మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మార్క్స్ అనుకున్నాం కాబట్టి మార్క్స్ ఈక్వల్ టు, సో ఇప్పుడు దీన్ని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని ఎందుకన్నామంటే, సో యారేస్ని ఎలా యూస్ చేస్తామంటే, ఎలా ఇనిషియలైజ్ చేస్తామంటే న్యూ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. ఓకే, సో న్యూ బైట్ యారే ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, మనం ఎన్ని మార్క్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం, 6 సబ్జెక్ట్స్ మార్క్స్ కాబట్టి సో 6 అనే వాల్యూ ఇస్తున్నాం. అంటే ఏంటి, మనం ఈ మార్క్స్ అనే యారేస్ అనేవి ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో వాటిని మనం కంపల్సరీగా ఇనిషియలైజ్ చేయాలి. అంటే ఇనిషియలైజ్ అంటే ఆ యారేలో మనం ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయదలుచుకుంటున్నాము అనేది మనం ముందుగా చెప్పాలన్నమాట. ఓకే, సో ఇది ఏంటంటే యారే సైజ్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, ఈ మార్క్స్ అనే యారే సైజ్ ఏదైతే ఉందో ఇది 6 వాల్యూస్ని స్టోర్ చేసుకోగలదు అని మీనింగ్. అంటే సేమ్ వేరియబుల్లో మనం 6 వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే మార్క్స్ ఆఫ్ 0 అంటే ఈ యారేస్ అనేది ఇప్పుడు 6 వాల్యూస్ని స్టోర్ చేసుకోగలదని చెప్తున్నాం కదా, సో అవి ఏంటంటే మనకి ఇండెక్స్ పొజిషన్స్ అనేవి ఇచ్చారు. ఓకే, సో ఆ ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 78 మార్క్స్ ఆఫ్ 1లో 89 మార్క్స్. సో ఇలా మనకి మార్క్స్ ఆఫ్ 0 నుండి మనం మార్క్స్ ఆఫ్ 5 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఏంటి, 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మనం 6 వాల్యూస్ అన్నాం. సో 0 1 2 3 4 5 సో 6 వాల్యూస్ వచ్చాయి. ఓకే, సో ఇలా మనకి యారేస్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యారేస్ని మనం ఏంటి ఎలా ఇనిషియలైజ్ చేసాం, న్యూ అనే కీవర్డ్తో యూస్ చేసాం కాబట్టి, సో న్యూ అనే కీవర్డ్ యూస్ చేసి మనం ఏ డేటా టైప్ అయితే లేదా ఏ వాల్యూ అయితే మనం యూస్ చేస్తామో, క్రియేట్ చేస్తామో వాటన్నిటిని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రింగ్ అనేది కూడా జనరల్గా మనకి ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ డైరెక్ట్గా లిటరల్ వాల్యూ యూస్ చేసాం కదా, సో ఇలా కాకుండా స్ట్రింగ్ని ఇనిషియలైజ్ చేసే ఇంకొక ప్రాసెస్ ఉంది, అదేంటంటే న్యూ కీవర్డ్ యూస్ చేసి. ఓకే, సో న్యూ అనే కీవర్డ్ ఎక్కడెక్కడైతే మనం యూస్ చేస్తున్నామో వాటిని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. ఓకే, సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద ఇంకా మనకి వేరే ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయంటే, సో స్ట్రింగ్ అనేది చూసాం, యారే అని చూసాం, ఇంకా ఏదైనా సరే మనం క్రియేట్ చేసే యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ అన్నీ కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకే వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ కార్ అనేది క్రియేట్ చేసాం, రైట్. ఈ కార్ అనే దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీ యూస్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, ఈ కార్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అంటే కార్ ఈక్వల్ టు న్యూ కార్ అని. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ కూడా మనం న్యూ అనే
కీవర్డ్ యూస్ చేసాం కదా. ఇప్పుడు కార్ అనేది ఏంటి, క్లాస్. ఏ క్లాస్, యూజర్ డిఫైన్ క్లాస్, అంటే మనం రాసిన క్లాస్. అంటే దిస్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ జావా అనమాట. అంటే ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్ కాదు, యూజర్ డిఫైన్ క్లాస్. అంటే మనం ఇప్పుడు ఓన్గా రాసాం కాబట్టి సో ఇట్లాంటి వాటిని మనం యూజర్ డిఫైన్డ్ అని అంటాం. ఓకే, అంటే అన్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కూడా మనం ఇనిషియలైజ్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్ యూస్ చేస్తాం కాబట్టి సో వీటన్నిటిని కూడా మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం అనమాట. ఓకే, సో డేటా టైప్స్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకి ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. సో నాన్ ప్రిమిటివ్ కిందకి ఏమేమి వస్తాయి, ప్రిమిటివ్ కిందకి ఏమేమి వస్తాయి అంటే ఇదనమాట. ఓకే, సో ప్రిమిటివ్లో మనకి 8 డేటా టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ రిజర్వ్డ్ కీవర్డ్స్ ద్వారా మనం డిఫైన్ చేస్తాం. ఓకే, అలానే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం ఇంకా రిఫరెన్స్ డేటా టైప్స్ అనొచ్చు, లేదా ఆబ్జెక్ట్ డేటా టైప్స్ అని కూడా అనొచ్చు. సో వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదేమో ప్రీ డిఫైన్డ్ అనమాట. స్ట్రింగ్ అనేది ప్రీ డిఫైన్డ్ అంటే కమింగ్ ఫ్రమ్ జావా అనమాట. యారేస్ అనేది కూడా మనకి ప్రీ డిఫైన్డ్. ఓకే, అలానే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఏంటంటే మనం ఏవైతే ఓన్గా క్లాసెస్ క్రియేట్ చేస్తామో, ఓన్ క్లాసెస్ క్రియేటెడ్ బై ఎస్. ఓకే, సో మనం ఏమైతే ఓన్ క్లాసెస్ క్రియేట్ చేస్తామో వాటన్నిటిని కూడా మనం ఇనిషియలైజ్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్ యూస్ చేస్తాం కాబట్టి వాటిని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ ఇనిషియలైజ్డ్ బై న్యూ కీవర్డ్. ఓకే, సో ఇలా మనకి డేటా టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రిమిటివ్ అని నేమింగ్ కన్వెన్షన్ అనేది చూద్దాం. నేమింగ్ కన్వెన్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే వేటికి మనం నేమ్స్ రాస్తామంటే సో క్లాస్ అనే దానికి రాస్తాం, ఇంటర్ఫేస్ అనే దానికి రాస్తాం, మెథడ్ అండ్ వేరియబుల్. ఓకే, వీటన్నిటిలో చూసుకుంటే ఇప్పుడు మనం ఇంకా మనకేంటంటే కాన్స్టాంట్స్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, సో కాన్స్టాంట్స్ డిక్లేర్ చేయడానికి మనకి సపరేట్గా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ అనే దానికి కనుక చూస్తే సో మనం నౌన్స్ అనే వాటిని యూస్ చేయాలి క్లాస్కి. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ కార్ అన్నాం. ఓకే, అంటే క్లాస్ అనేది క్రియేట్ చేసాం. కార్ అనేది ఏంటిది, నౌనే కదా. ఓకే, సో అలా మనం క్లాసెస్కి ఏం నేమ్స్ యూస్ చేయొచ్చు అంటే నౌన్స్ని యూస్ చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే క్లాస్ నేమ్ అనేది షుడ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకే, క్యాపిటల్. అండ్ అలానే ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ అనేవి కనుక ఉంటే ఓకే, అంటే కార్ ఫ్యాక్టరీ అని అనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏంటి, మోర్ దాన్ 1 వర్డ్ ఉంది. ఓకే, సో ఇలా మల్టిపుల్ వర్డ్స్ అనేవి కనుక ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే ఎవ్రీ సబ్సీక్వెంట్ వర్డ్లో కూడా మనకి అంటే క్లాస్ నేమ్లో ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అనమాట. ఓకే, ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్ షుడ్ బి క్యాపిటల్. ఓకే, ఇది మనకి క్లాస్ నేమ్స్ డిక్లేర్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన నేమింగ్ కన్వెన్షన్. ఓకే, ప్లస్ అలానే ఇంటర్ఫేస్కి కూడా సేమ్ యాజ్ క్లాస్. ఓకే, సో క్లాస్కి ఏమైతే ఫాలో అవుతున్నామో అవే మనం ఇంటర్ఫేస్కి కూడా ఫాలో అవుతాం. ఓకే, సో మెథడ్ నేమ్స్కి ఎలా ఫాలో అవుతామంటే సో మెథడ్ నేమ్స్ ఎలా ఉండాలంటే ఒక వెర్బ్ లాగా ఉండాలి. వెర్బ్ అంటే ఏంటి, యాక్టివిటీ. అంటే ఇప్పుడు కార్లో మనం రాయగలిగే మెథడ్స్ ఏంటి, సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ ఫ్యాక్టరీ అనే వర్డ్. ఓకే, ఇప్పుడు మనం కార్ అనే దాంట్లో ఏమేమి మెథడ్స్ రాయగలం, వాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్. ఓకే, సో డ్రైవ్ అనేది ఒక వెర్బ్. ఓకే, వాయిడ్ సౌండ్ హార్న్. ఓకే, సో ఇది ఒక వెర్బ్. ఓకే, మేక్ హార్న్ ఆర్ సౌండ్ హార్న్ ఇది ఒక వెర్బ్. ఓకే, సో అంటే ఏంటి, మెథడ్ నేమ్స్ ఎలా ఉండాలంటే వెర్బ్ లాగా ఉండాలి. ఓకే, వెర్బ్ని యూస్ చేయాలి మెథడ్ నేమ్స్కి. ప్లస్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఫస్ట్ వర్డ్ షుడ్ బి స్మాల్ అనమాట. ఓకే, స్మాల్ లెటర్. తర్వాత సబ్సీక్వెంట్ వర్డ్స్ అన్నిటికీ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకే, సో అంటే ఏంటి, ఒకవేళ మెథడ్ నేమ్స్లో కనుక మనకి మల్టిపుల్ వర్డ్స్ అంటే మోర్ దాన్ 1 వర్డ్ కనుక వస్తే సో సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో దాంట్లో సెకండ్ వర్డ్ ఇక నెక్స్ట్ వచ్చే సబ్సీక్వెంట్ వర్డ్స్ అన్నిటికీ దాంట్లో ఉండే ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ అనమాట. ఓకే, సో మెథడ్ యొక్క వెరీ ఫస్ట్ లెటర్ ఏమో స్మాల్ లెటర్ ఉంటుంది,
ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ ఉంటే సబ్సిక్వెంట్ వర్డ్స్ అన్నిటికీ ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వేరియబుల్ అనే దాని గురించి నేమింగ్ కన్వెన్షన్ చూద్దాం. సో వేరియబుల్ అంటే ఏంటి, మనం ఇవి ఏవైతే వేరియబుల్స్ రాస్తున్నామో అంటే ఏజ్ అని కానీ, ఇక్కడ కార్ ఈక్వల్ టు న్యూ కార్ అంటే ఈ కార్ అనే వేరియబుల్ కానీ, సో ఇవన్నీ మనకి వేరియబుల్ నేమ్స్. ఓకే, సో ఈ వేరియబుల్ నేమ్స్కి మనం ఫాలో అయ్యే నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే సేమ్. మనకి మల్టిపుల్ వర్డ్స్ ఉంటే కనుక ఫస్ట్ లెటర్ అనేది స్మాల్. ఓకే, అండ్ అలానే మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటే ఎవ్రీ సబ్సిక్వెంట్ వర్డ్లో ఉండే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తాం. ప్లస్ అలానే దీంట్లో మనకి జనరల్గా $, అండ్ అండర్స్కోర్ అనుకుంటా ఈ రెండు సింబల్స్ని అలో చేస్తుంది నేమ్స్లో యూస్ చేయడానికి, వేరియబుల్ నేమ్స్. కానీ అలో చేసినప్పటికీ వేరియబుల్ నేమ్ అనేది వీటితో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, అది మనకి గైడ్ లైన్ లాగా అనమాట. ఓకే, అంటే వేరియబుల్ నేమ్ ఇప్పుడు అండర్స్కోర్ కార్ అని కానీ లేదా $కార్ అని కానీ మనం యూస్ చేయకూడదు. ఓకే, సో ఎందుకు యూస్ చేయకూడదు అంటే అవి అలో చేస్తుంది బట్ మనకి యూస్ చేయకూడదు, అది రికమెండేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్స్టాంట్స్ గురించి చూస్తే ఏంటంటే కాన్స్టాంట్స్ అంటే వాల్యూస్ ఎప్పుడు చేంజ్ అవ్వనివి, అంటే ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాన్స్టాంట్ వాల్యూ గురించి మాట్లాడుకోవాలంటే మనకి మ్యాథ్స్లో పై అనేది ఉంటుంది. ఓకే, సో దీని వాల్యూ ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 3.1416 అని అంటాం. ఓకే, ఇంకా డెసిమల్ వాల్యూస్ ఉంటాయి జనరల్గా. సో 3.14 అంటే ఏంటి, ఇది డెసిమల్ వాల్యూస్ ఉన్నది కాబట్టి మనం ఫ్లోట్ అని చెప్పి తీసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫ్లోట్ అనేది ఇప్పుడు ఇది ఏం తీసుకున్నాం మనం, కాన్స్టాంట్ వాల్యూ. సో పై వాల్యూ అనేది ఎప్పటికీ ఏ సినారియోలో అయినా మనకి చేంజ్ అవుతుంది, ఇది ఫిక్స్డ్ వాల్యూ. సో అలాంటి వేరియబుల్స్ని మనం ఎలా డిక్లేర్ చేయాలంటే మనం క్యాపిటల్ లెటర్స్లో రాయాలన్నమాట. ఓకే, సో కాన్స్టాంట్స్ అనేవి షుడ్ ఆల్వేస్ బీ ఇన్ క్యాపిటల్స్, ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అంటే మల్టిపుల్ వర్డ్స్ అనేవి ఉన్నాయనుకోండి, సో అప్పుడు మనం ఈచ్ వర్డ్ని మనం అండర్స్కోర్తో సపరేట్ చేయాలి. సో పై వాల్యూ అని చెప్పి నేను ఇట్లా వేరియబుల్ నేమ్ రాసాను అనుకోండి, ఇప్పుడు ఇదేంటి మోర్ దెన్ వన్ వర్డ్ కదా, సో వాటిని మనం ఏంటంటే అండర్స్కోర్తో సపరేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి గమనించవచ్చు మీరు. సో ఇది ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాం, అంటే ఫ్లోట్ డేటా టైప్లో తీసుకున్నాము. సో ఇక్కడ నేను F అని మెన్షన్ చేశాను, అంటే ఏంటంటే సో మనం డెసిమల్ వాల్యూస్లో బై డిఫాల్ట్గా మనం ఏదైనా ఒక వాల్యూ యూస్ చేసామంటే అది బై డిఫాల్ట్ జావా ఏంటంటే దాన్ని డబుల్ వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, బట్ ఏంటి డబుల్ వాల్యూ ఏంటిది, జనరల్గా చూసుకుంటే డబుల్ వాల్యూ 64 బిట్స్, మనకి ఫ్లోట్ అనేది 32 బిట్స్, రైట్. సో ఇది వాల్యూ చిన్న వాల్యూ అయినప్పటికీ మనం ఇదేంటి బై డిఫాల్ట్ జావా దీన్ని డబుల్ వాల్యూగా కన్సిడర్ చేస్తుంది కాబట్టి మనం యూస్ చేసిన డేటా టైప్ ఏంటి, ఫ్లోట్. కాబట్టి మనం ఏంటంటే ఇది డబుల్ వాల్యూ కాదు ఫ్లోట్ వాల్యూ అని చెప్పి చెప్పడానికి మనం F అనే కీవర్డ్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, సేమ్ అలానే ఇక్కడ మనం లాంగ్లో కూడా యూస్ చేస్తాం. ఓకే, సో లాంగ్కి వీటికి మనం L అనేది యూస్ చేయొచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ L ఈక్వల్ టు ఏదన్నా సమ్ నెంబర్ ఇచ్చి మనం L అని యూస్ చేయొచ్చు, స్మాల్ L లేదా క్యాపిటల్ L అయినా యూస్ చేయొచ్చు. ఓకే, సో అలానే డబుల్ వాల్యూకి మనం ఏం యూస్ చేయొచ్చు అంటే డాట్ ఏదన్నా డెసిమల్స్ ప్లస్ D అనేది యూస్ చేయొచ్చు అనమాట, అంటే ఇది డబుల్ వాల్యూ అని మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో వాంటెడ్గా అంటే మనం రిప్రజెంట్ ఇది D అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయకపోయినా ఇది డబుల్ వాల్యూనే, బట్ ఏంటంటే D అనేది మనం మెన్షన్ చేయొచ్చు అనమాట, అంటే వీఆర్ అలౌడ్ టు మెన్షన్ దట్ డబుల్ వాల్యూ అని. ఓకే, సో ఇలా మనకి వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే వేరియబుల్ అనే కాదు, సో క్లాసెస్ రాసిన ఇంటర్ఫేసెస్ రాసిన. ఓకే, సో వాటి నేమ్స్ ఎలా యూస్ చేయాలి, మనం ఎలాంటి సజెషన్స్ ఫాలో అవ్వాలి అంటే ఇదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.